మీ ఊరిలో మురికి కాలువలో ఎవడో పడిపోయాడు, ఆడు మునిగిపోతా ఉన్నాడు. దరిద్రమైన మురికి కాలువ, ది వర్స్ట్ అన్నమాట. కొంపు తట్టుకోలేకపోతా ఉన్నారు. ఆడు మురికి కాలువలో పడ్డాడని నువ్వు చూసావు, ముందుకొచ్చావు, రే పడిపోయావా, రే కాళ్ళు కొట్టరా, ఒరే చేతులు కొట్టరా, ఈత కొట్టి బయటికి రారా అంటే వాడు చేయగలుగుతాడా? అప్పుడు మనం ఈత నేర్పించాలా? ఏం చేయాలి మనం? అప్పుడు పైకి తీయాలంటే నువ్వేం చేయాలి? కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్తాడు, ఎక్కడున్నాడు? బురదలో ఉన్నాడు. బురదలో ఉంటే మనకేమవుద్ది? బురద అంటుకుంటది. పాపము నుంచి నన్ను పైకి లేవనెత్తటానికి పరిశుద్ధుడైన దేవుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు కదా, అదే ఆయన మీద నా పాపం పడింది కాబట్టి వాడిపోయాడు. నా దేవుడు వాడిపోయాడు. యెషయా భక్తుడు ఇస్తున్నటువంటి వివరణ ఎంత అద్భుతమైన వివరణ చూడండి. అందుకే ఆయన మనల్ని అర్థం చేసుకోగలిగాడు. ఆయన ఎక్కడో ఉండి మనకేమీ చెప్పలేదు. ఇక్కడ నా తలరాతను రాసి అక్కడ నుంచి ఆయన నన్ను డైరెక్ట్ చేయలేదు, నా దగ్గరికే వచ్చాడు. మహిమలో ఉండే దేవుడు మట్టినైనా నా దగ్గరకు వచ్చి మట్టిలో నన్ను మహిమకు మార్చటానికి ఆయన మట్టిగా మారిపోయాడండి.